ब्रह्मांड मठ उदासने षड्स्मृति निव निवृत्तमान पंचालात्मनिवेदन ब्रह्मश्री भक्तोपचार शक्तोपचार पूजा चक्रिशम शांति 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 बसवा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः त्रिविक्राय नमः वामनाय नमः श्रीधराय नमः उषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः ऋज्जन्नाय नमः अमिरोत्ताय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः अरनिधये नमः श्रीकृष्णाय नमः शांति 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 बसवा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम महारुद्रंतकार वारिणे नमः। गजाननाय नमः। ओम गणाध्यक्षाय नमः। ओम विष्णुराजाय नमः। ओम विनायकाय नमः। ओम देवताय नमः। ओम दिमुखाय नमः। ओम प्रमुखाय नमः। ओम सुमुखाय नमः। ओम कृतने नमः। ओम सुप्रदीपाय ओम लंबकर्णाय नमः। मस्तग्रीवाय नमः। महोदाराय नमः। ओम महादत्तकार वारिणे नमः। ओम महावीराय नमः। ओम मांत्रिकृते नमः। ओम मंगलप्रदाय नमः। ओम प्रथमज्जाय नमः। ओम रज्जिन्नाय नमः। ओम विष्णुकरे नमः। ओम विष्णुआंत्रे नमः। ओम विष्णु नेत्रे नमः। ओम विराटपते नमः। ओम श्रीपते नमः। ओम श्रृंगारिण्ये नमः। आयुष्यवत्सलाय नमः। ओम शिवप्रियाय नमः। ओम शीघ्रकारिण्ये नमः। ओम शाश्वताय नमः। ओम बलाय नमः। ओम बलोदिताय नमः। ओम भावदात्विकारवारिणे नमः। ओम पुराण पुरुषोत्तमाय नमः। ओम वृषेशाय नमः। ओम पुष्करोगवारिणे नमः। ओम नमोदुत्कारवारिणे नमः। अग्रगाम्याय नमः। अग्रपूज्याय नमः। अग्रगामिने नमः। मांत्रिकृते नमः। चाविकर्पदाय नमः। ओम सर्वेश्वर्याय नमः। ओम सर्वरोगवारिण्याय नमः। ओम सर्वकर्णे नमः। ओम सर्वनेत्रे नमः। ओम सर्वसिद्धिप्रदान्तकारवारिणे नमः। ओम सर्वसिद्धये नमः। ओम पंचहस्ताय नमः। पार्वती नंदनाय नमः। ओम प्रभुवे नमः। ओम कुमार गुरुवे नमः। वत्सरोभ्याय नमः। ओम कुंजराय वंजनाय नमः। ओम मोदक प्रियाय नमः। करुणा कटाक्षरस्तो आरोग्य प्राप्तिरस्तो मनस्शांति प्राप्तिरस्तो व्यापाराभिवृद्धिरस्तो व्यवसायाभिवृद्धिरस्तो विवाहादि प्राप्तिरस्तो सकल ऐश्वर्य विद्या प्राप्तिरस्तो उद्योग प्राप्तिरस्तो संतान प्राप्तिरस्तो भक्तोपचार शक्तोपचार पूजा करिष्यं शांति शांति शांति।
వెల్కమ్ టు ప్రొద్దుటూరు. నేను మీ సురేష్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక తాళ్ళమాపుర గ్రామం ముందు ఉన్నాము. ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి వినాయక చవితి అంటే, విఘ్నేశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఏదైనా ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఫస్ట్ వినాయకుడి తర్వాతే వేరే దేవుడి దర్శనం అని ప్రతి దేవాలయంలో ఉంటది. మన చరిత్ర కూడా అదే చెబుతుంది. ఇప్పటికీ మనం కూడా అదే పాటిస్తున్నాం. ఏదైతే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామో, వినాయక చవితి అనగానే వీధికి ఒక విగ్రహం పెడుతున్నారు. వీధికి ఒక విగ్రహం పెట్టడం మంచిదే. చాలా మందికి దేవుడి మీద అభిమానం ఉంటుంది, దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. కానీ పర్యావరణానికి సంబంధించినటువంటి పర్యావరణానికి ముప్పు ఏర్పడే విధంగా ఈ మధ్య కాలంలో పిఓపి విగ్రహాలు చాలా మంది వాడుతున్న విషయం మనకు విదితమే. కానీ ఈరోజు మనం తాళ్ళమాపుర గ్రామానికి ఎందుకు వచ్చామంటే, ఇక్కడ తాళ్ళమాపురం యూత్ చూస్తే దాదాపు ఒక 70 మంది యూత్ ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నాము. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో తాళ్ళమాపురానికి సంబంధించిన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. మేము పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మా పండుగను మేము జరుపుకుంటాము అన్న విధంగా ఈ 2వ సంవత్సరము మట్టి వినాయక విగ్రహాన్ని తాళ్ళమాపురం యూత్ తయారు చేశారు. ఆ విగ్రహాన్ని కూడా మనం పక్కన విజువల్స్ లో చూస్తున్నాము. పోయిన సంవత్సరము కాణిపాకంలో కొలువైనటువంటి వరసిద్ధి వినాయక విగ్రహాన్ని, మట్టి విగ్రహాన్ని మేము చేశాము. ఈసారి అభయ వినాయక విగ్రహాన్ని మేము చేశామని ఇక్కడ ఉన్నటువంటి తాళ్ళమాపురం యూత్ చెప్తున్నారు. వారి మాటల్లో ఈ విగ్రహాన్ని ఎవరు చేశారు, ఈ విగ్రహానికి మీరు ఈ మట్టి విగ్రహాలని ఎందుకు ఆలోచన చేశారు అన్న మాటని కనుక్కుందాం. ఇక్కడ తాళ్ళమాపురం గ్రామంలో ఏదైతే మనం అభయ వినాయక స్వామిని చూస్తున్నామో, అభయ వినాయక విగ్రహము మట్టి విగ్రహం చేశారు. ఆ మట్టి విగ్రహం చేసిన వారిలో కీలకుడు ఈయన సుబ్బరాయుడు. ఈయన మన దగ్గర ఉన్నారు. సుబ్బరాయుడు అన్న, నమస్తే. నమస్తే అన్న, మట్టి వినాయక విగ్రహాన్ని మీరు చేశారని తాళ్ళమాపురం యూత్ చెప్తుంది. మట్టి వినాయక విగ్రహాన్ని చేయడానికి గల కారణం ఏమి? మీరు కళాకారుల, మీరు చేయడంలో ఎన్ని రోజులు పట్టింది? మీ యూత్ నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందినాయి అన్న విషయాన్ని తెలియజేయండి అన్న. పూర్వము మేము 30 సంవత్సరముల కిందట ఏదో ఇట్లనే పిల్లలం అనుకొని టౌన్ నుంచి తెచ్చే ప్యారీ బొమ్మల్ని ఇష్టపడలేము వాళ్ళు. అప్పుడు గ్రామంలో అంతా ఒక చోట విగ్రహాన్ని పెట్టేవాళ్ళం వెంకటేశ్వర దేవాలయం నుంచి. కొన్ని అనివార్య కాలం వల్ల కొంతకాలంలో అది పెట్టలేకపోయినా మళ్ళా. తర్వాత యూత్ మా ఊర్లో, మా సందులో, మా ఇంట్లో అనే పద్ధతిలో పోయినారు. అక్కడి నుంచి క్యాన్సిల్ అయిపోయింది. ఇంక మనం మట్టి విగ్రహం చేయడంలే, ఏదో ఉత్సాహంగా చేసుకుంటాను మేము. ఇప్పుడు ప్రస్తుతంగా మా యూత్ ఇక్కడ ఉండే మా పిల్లలు వీళ్ళంతా యూత్ అంతా కలిసి అప్పుడు చేస్తున్నారు కదా మీరు, ఇప్పుడు ఎట్లా అని అడిగినారు. అడిగితే చేయడం మరి మీ సహకారం ఉండాలి మాకు అని చెప్పినాం. వీళ్ళందరూ సహకారంతో ఇలా నేడు కాణిపాక వినాయకం ఏం చేసినాను, మంచిగా బాగా వచ్చింది. ఈరోజు అభయ వినాయకుని చేసినాము. వీళ్ళందరి తోడ్పాటు ఉన్నబట్టి తొందరగా చేసుకున్నాము. మేము 10 రోజులు టైం, మామూలుగా చేస్తే 5-6 రోజులు చేసేసుకుంటాము అందరము. అండ్ అయితే మా వ్యవసాయ పనులు అనుగుణంగా గ్రామంలో మేము మళ్ళీ దాని తెలియ రోజు 2-3 గంటలు కేటాయించుకొని కొద్దిగా చేసుకుంటూ వచ్చాము. అలా విగ్రహాన్ని నీట్గా తెచ్చుకున్నాము. దీనికి కొంచెం చిన్న సహకారం ఇచ్చాడు ఒక ఆయన ఊరు వాసు అని. ఆయన ఏమంటే ఆయన ఫేస్ను కొంచెంగా బాగా బ్యూటిఫుల్గా ఉండేట్టుగా మట్టితో అయినా ప్యారిస్ బొమ్మను తలపించాలా అనే ఉద్దేశంతో ఆయన కొంత టైం ఇచ్చినాం. ఆయన కరెక్ట్గా చేసినారు. ఎందుకంటే చూసేదానికి మట్టి అంటే ఇట్లా ఉబ్బులు ఇది చేస్తుంది, దాన్ని కవరప్ చేసినాడు ఆయన. ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి మేమందరం కూడా. తర్వాత ఈ అనేక పత్రికలతో ఆయనకు ముందు పూజ పత్రికలు సమర్పించాలా. శాస్త్రం ప్రకారం మేము 22 పత్రికలు 2 రోజులు టైం పట్టింది మాకు. మా గ్రామంలో, మా విలేజ్లో, గ్రామాలలో దొరికే పత్రి కొత్తదేం కాదు, అది మనకే తెలుసు, మన దగ్గర ఉంటాయి. అయితే తెలియదు, సంస్కృతంలో ఉంటాయి. అది తెలుగులో తీసుకొని వచ్చి దాన్ని వెతికేతలకి 2 రోజులు టైం పట్టింది. సక్రంగా దాన్ని వినియోగించినాము. శాస్త్రంగా జరపాలనేది ముఖ్య పాయింట్. ఈ గవర్నమెంట్ మట్టి విగ్రహాలను ఎక్కువ ప్రోత్సహించండి, మన వల్ల మన పర్యావరణాన్ని కాపాడుకుందాము, మన ఆరోగ్యాలు కాపాడుకుందాము, ఇతర జీవుల ఆరోగ్యాలను కాపాడుదాము అని ఒక పిలుపునిచ్చింది. ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన దాని అనుసరం నిరుడు ఆ వినాయకం చేసినాము. వరసిద్ధి 7 అభయ వినాయకం చేసినాము. శుభంగా ఉంది.
నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంకా కావాలంటే గ్రామంలో కానీ ఎవరైనా ప్రోత్సహిస్తే ఇంకా కొంత టైం ముందు తీసుకొని చేసేస్తాం. విన్నాం కదా సుబ్బరాయుడు అన్న మాటలలో మనము ఏదైతే అభయ వినాయక స్వామి విగ్రహాన్ని మట్టితో చేశామో మా పవన్ కళ్యాణ్ ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో డిప్యూటీ సీఎం గారి పిలుపు మేరకు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే మేము మట్టి విగ్రహం చేశాము. దాదాపు 10 రోజులు పట్టింది. 22 గడ్డి పరకలు ఏదైతే దేవుడికి 22 గడ్డి పరకలతో పత్రి 22 రకాల సంబంధించినటువంటి పత్రితో మేము శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించాము. ఆ పత్రి కోసమే 2 రోజులు మాకు సమయం పట్టింది అని అంటున్నారు. ఇక్కడ మనతో ఉన్నారు మంచి శివకుమార్. ఈయన మాటల్లో మట్టి విగ్రహానికి చేయవలసిన కారణం ఏమిటి అన్న విషయాన్ని కనుక్కుందాం. అందరికి నమస్తే అండి. నా పేరు మంచి శివకుమార్, తాళమాపురం గ్రామం, ప్రొద్దుటూరు మండలం, కడప జిల్లా. ఇక్కడ మా గ్రామంలో మట్టి విగ్రహం అనేది ముందు మేము చిన్నప్పటి నుంచే మా మామగారు అయినటువంటి కొరపాటి సుబ్బరాయుడు గారు చేస్తూ ఉండేది, మా జ్ఞాపకార్థంగా ఉండేది. ఇక్కడ మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించడానికి కారణం ఏంటంటే బేసిక్గా ఇక్కడ ఉన్న అంతా మేము వ్యవసాయదారులము. ఈ వ్యవసాయాన్ని ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేయడం వలన అది ఎలాగో ఇక్కడ మాకు కేసీ కెనాల్లో ఇక్కడంతా వేయడం వలన ఆ నీళ్ళన్నీ మా వ్యవసాయ భూములలోకి వచ్చి అంటే కొన్ని పొల్యూటెడ్ అవుతుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా మట్టి విగ్రహాన్ని చేయాలనే దృఢ సంకల్పంతో మన కొరపాటి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న యువకులంతా ప్రోత్సాహంతో త్వరితగతిన కొంచెం పూర్తిగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో నెక్స్ట్ రేపటి సంవత్సరంలో ఎవరైనా మట్టి బొమ్మలు కావాలని ప్రోత్సాహంగా ఉత్సాహంగా ఎవరైనా వస్తే వారికి సహాయ సహకారాలు అందించడానికి తాళమాపురం యువత ఎప్పుడు ముందుంది. కేవలం ఈ మట్టి విగ్రహం చేయడానికి మేము ఇక్కడ ఉన్న వ్యవసాయం అంతా కాబట్టి వ్యవసాయ భూములన్నీ పాడవకుండా ఉండడానికి మాత్రమే మేము ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే మేము ఈ ఆలోచన చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎంత బిజీగా ఉన్నారంటే ఒక 15 సెకండ్లు వచ్చే రీలు చూడడానికి కూడా సమయం లేకుండా స్క్రోల్ చేసే పరిస్థితిలో యువత ఉంది. అటువంటి పరిస్థితుల్లో 10 రోజులు శ్రమించి ఈ యువత ఎవరైతే మనం వెనుకలు చూస్తున్నామో ఈ తాళమాపురం యువత అందరూ కలిసి స్వామివారంటే ఒక భక్తి ఉండడం వల్ల ఈ సుబ్బరాయుడు అనే వ్యక్తికి సహకరించి మేము పర్యావరణం రక్షించేందుకు ఖచ్చితంగా మట్టి విగ్రహం చేసుకుందాము అనే ఉద్దేశంతో చేసుకొని ఈరోజు 2వ రోజు వినాయక చవితి. ఈ సందర్భంగా ఈ తాళమాపురం యువత మిగతా యువతకు ఇచ్చేటువంటి సందేశాన్ని వినయ్ గారి మాటల్లో మనం విన్నాం. నా పేరు వినయ్ కుమార్. నేను ఎప్పుడో చిన్నప్పుడు అంటే నాకు గుర్తులేదు, అప్పట్లో మట్టి విగ్రహాలు చేసేవాళ్ళని చెప్పేవారు. కానీ తర్వాత మళ్ళీ మట్టి విగ్రహాన్ని పెడదామనే ఆలోచనతో మా కమిటీ మెంబర్స్ అనుకున్నాము. అందువల్ల మేము మా పెదనాన్న అయినటువంటి కొరపాటి సుబ్బరాయుడిని అడిగాము. ఆయన తప్పకుండా చేపిస్తానని చెప్పాడు. అయితే మా అందరి సహకారంతో ఈయన చేపించాడు. ఈ ఉద్దేశం ఏంటంటే తర్వాత తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇవ్వడమే ముఖ్య ఉద్దేశంగా మేము భావించి ఈ మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నాము. సమాజంలో అందరూ పిఓపి విగ్రహాలు మాకు గొప్పగా ఉండాలి, పెద్దగా ఉండాలనేసి గొప్పగా పెట్టుకుంటుంటారు పిఓపి విగ్రహాలు. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది పర్యావరణానికి. దాన్ని అరికట్టి మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో మేము ఈ మట్టి విగ్రహాన్ని పెట్టి తెలియజేస్తున్నాం అందరికి. నా పేరు పవన్ కుమార్. మేము రెండు సంవత్సరాలుగా ఇప్పుడు మట్టి వినాయకుడిని చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇలాగే ముందు కూడా మట్టి విగ్రహాలతో మాత్రమే మేము మండపాన్ని చేసి పూజలు చేస్తామని చెప్తున్నాము. నా కోరిక ఏంటంటే ఇప్పుడు ఏదో ప్రెస్టేజ్ పోయి వీధికి ఒక వినాయకుడిని పెడతారు. మామూలుగా ఇంట్లో పూజ చేసుకునే వినాయకుడిని తెచ్చి వీధిలో పెట్టి పూజలు చేసింది ఎందుకంటే అందరు పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ అందరు ఐక్యమత్యంగా ఉండి కలిసికట్టు ఏదైనా పండగలు కానీ ప్రతి ఒక్కటి చేసుకోవాలని దీన్ని మొదలు పెట్టడం జరిగింది పూర్వం. కాకపోతే ఇప్పుడు ప్రెస్టేజ్కి పోయి ప్రతి ఒక్కరు సందుకొక వినాయకుడిని పెడుతున్నారు. అది నచ్చలేదు. నా కోరిక ఏంటంటే మా తాళమాపురం మొత్తం కలిసి ఒకే చోట పెట్టి వినాయకుడిని పండగ చేయాలని నేను అనుకుంటున్నా. ఫ్యూచర్లో జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. అక్కడ జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. నేను విన్న కథల ప్రకారం వినాయకుడిని నిమజ్జనం చేసేది ఎందుకంటే మనం మట్టి వినాయకుడిని చేసి పూజలు చేసిన వినాయకుడిని తీసుకెళ్లి ఏట్లో అట్లా నీళ్ళలో నిమజ్జనం చేస్తాం కదా. ఆ నీళ్లు మన పంట పొలాలకు వచ్చి పంటలు బాగా ఏ రోగాలు లేకుండా బాగా పెరిగి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని నిమజ్జనం చేస్తారని నేను విన్నా. అది ఇప్పుడు ఏమైందంటే పిఓపి బొమ్మలు వచ్చి ఆ నీళ్ళలో వేయడం వల్ల అవి కలుషితమై పైర్లు కలుషితమై దానికి మందులు కొట్టి అది తిని మనం కూడా కలుషితం అయిపోతున్నాం. భూమి మనది ఒక్కందే కాదు,
ఇంకా తర్వాత తరాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఎంత మనం వీలైతే అంత కాలుష్యాన్ని తగ్గించి తర్వాత తరానికి మనం పుట్టినప్పుడు ఎలా ఉందో భూమి, అలాగే వాళ్ళకు కూడా మన భూమిని తర్వాత తరాలకు ఇవ్వాలని నా కోరిక. ఇదండి విన్నాం కదా మనము. దైవభక్తే కాదు దేశభక్తి కూడా ముఖ్యమే. కేవలం దైవభక్తి ఉంటే చాలదు, దైవాన్ని మనసులో ఉంచుకొని దేశం కోసం ఎప్పుడైతే పాటు పడతామో అప్పుడే సమాజం బాగుంటుందని పవన్ మాటల్లో మనం విన్నాము. అది వినడమే కాదు, మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో అందరూ వినాయక విగ్రహాన్ని పోస్టర్ రూపంలో పెడితే ఇక్కడ ఇద్దరు దేశభక్తులకు సంబంధించిన ఒక మట్టి వినాయక విగ్రహాన్ని శివాజీ మట్టి వినాయక విగ్రహాన్ని ప్రోత్సహించామని శివాజీ విగ్రహాన్ని, ఇక్కడ ఒక దేశభక్తుడి విగ్రహాన్ని వీళ్ళు పెట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తాళ్ళమాపురం యూత్ కి చాలా ఓపిక, దైవభక్తితో పాటు దేశభక్తి ఉంది అన్న విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మహేష్తో సురేష్. అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను తాళ్ళమాపురం యూత్ లో ఒక మహిళని. మా వాళ్ళు అంటే మా యువత అంతా కలిసి ప్రస్తుతం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారంటే పర్యావరణాన్ని రక్షిద్దామనేసి ఇంతమంది చూస్తున్నారు కదా. ఇంతమంది ఇటు మహిళలు కానీ అటు యువత కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ మా పెద్దవాళ్ళు కానీ అందరూ చాలా ప్రోత్సాహంగా మట్టి వినాయకుడిని చెయ్యాలి, ఆ విధంగా మట్టి వినాయకుడిని చేసి మనం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి అనేసి అనుకుంటున్నారు. ఇది అందరూ పాటించాలని కూడా మేము సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ కాలము చాలా మంది వీధిన వినాయకులను పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మట్టి వినాయకుడిని పెట్టడం అనేది మా యువత నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇంకా ఏమంటున్నానంటే మట్టి వినాయకులనే పెట్టాలి, ఫ్యూచర్లో ఇంకా కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా మట్టి వినాయకులనే పెట్టాలని రాబోయే తరానికి కూడా అటు స్కూల్స్లో కానీ యువతకి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ తెలియజేయాలనేసి ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.